నమస్తే మేడం, మా అహింసా ఛానల్ తరపున మీకు ధన్యవాదాలు. ముందుగా మీ పేరు, మీ ఊరి పేరు, మీ ధ్యాన జీవితం మా ప్రేక్షకులకు పంచుకోండి మేడం. నా పేరు ఏవి కళ్యాణి, రామచంద్రాపురం నుండి వచ్చాను. తిరుపతి మాది. మా ధ్యానంలోకి రావడానికి హైదరాబాద్ హిరణ్మయి మేడం 2017 భూపతిరాజు గారు మాకు ఇన్స్పైర్ అయ్యారు. ధ్యానం నేను జన్మతః బ్రాహ్మణ్ కాబట్టి వెజిటేరియన్, కానీ మ్యారేజ్ తర్వాత నాన్ బ్రాహ్మణ్ మ్యారేజ్ చేసుకుని నాన్ బ్రాహ్మణ్. అది వెళ్ళిపోవడానికి చాలా చాలా కష్టపడ్డాను. అంటే మాంసం తిన్నారా మేడం? లేదు, ఓకే, తినలేదు. కానీ ఆయన తింటారు కాబట్టి అలా మాకు అవన్నీ ఇబ్బందులు అవుతాయి సంసారిక జీవితాల్లో. వండి ఎట్టడం జరిగిందా? ఓకే. ఆ కారణంగా మేము కొంచెం దూరంగా ఉండవలసి వచ్చింది. పత్రిజీ సార్ అనుభవం వచ్చినాక నాకు 2017 నుంచి సాక్షాత్ ఆ భగవంతుడు శ్రీకృష్ణుని చూసి నాకు నా జీవితానికి మోక్షం ఇచ్చినంత పుణ్యం జరిగిందండి. ఇంతకు మించి నేనేమి చెప్పలేను. కాకపోతే ఎప్పుడైతే నేను 2017లో ధ్యానానికి వచ్చాను, అప్పటి నుంచి పౌర్ణమి ధ్యానానికి వెళ్తాను. గోవిందా పిరమిడ్ మాది దగ్గర రాయలచేరు దగ్గర దావరకుప్పంలో. అక్కడ నుంచి ప్రతి పౌర్ణమి ధ్యానానికి వెళ్తాము. 40 రోజులకు ఒక్కొక్క గ్రామం దత్తత తీసుకొని 40 దినాలకు ఒకసారి దత్తత తీసుకొని ఒక్కొక్క గ్రామము 40 రోజులు క్లాస్ చెప్తాము. ధ్యాన క్లాస్ జరుపుతూ ఉంటాము. నెమలిగుంటపల్లి. మీరు ఎన్ని గంటలు ధ్యానం చేస్తారు మేడం రోజుకి? మొదట్లో ఫస్ట్ 30 నిమిషాలు 40 నిమిషాలు. బస్సులు మాకు 9:30 అయిపోతుంది. మళ్ళీ బస్సు రిటర్న్ రావడానికి విలేజ్లకు వెళ్తే. మాది మారేపల్లి దగ్గర ఇంకో ఆమె భారతమ్మ, మేము చంద్ర సారు, మాధవనాయుడు సార్ అని మేము నలుగురు కలిసి వెళ్ళి ఒక్కొక్క గ్రామాన్ని తీసుకొని మార్చుకొని, ఎవరు వెళ్తే ఒక క్లాసుకు ఒకరు వెళ్తే ఇంకొకరు ఆగిపోతాము. వారానికి ఒక్కొక్కరు మాట్లాడుకొని ఎవరైనా ఆబ్సెంట్ అయితే వాళ్ళ తరఫులో మేము పోయి క్లాస్ చెప్తూ ఉంటాము. 40 రోజులు కంటిన్యూగా జరిపించి లాస్ట్ రోజు ఫంక్షన్ అది జరిపించి వాళ్ళని ఒకసారి ఇక్కడ పెద్ద పిరమిడ్కు కట్టాలకు కానీ ఇక్కడికి కానీ పిరమిడ్కి కానీ కలికిరి కొట్టాలకు కానీ తీసుకొస్తూ ఉంటాము అందరినీ. తర్వాత మామూలుగా ప్రతి ఆదివారం హ్యాపీ సండే అని గోవిందా పిరమిడ్లో భాస్కర్ దేవి సండే జరిపిస్తున్నారు. ధ్యానంలో వచ్చినాక నన్ను ఎక్కువగా ఇన్స్పైర్ చేసింది మరణానికి ముందు మరణించు అని తటవర్తి వీర్రాఘవ గారి పుస్తకం అన్నమాట, గ్రంథము. అది చదివినప్పుడు మానవుడికి కాళ్ళు చేతులు ఉన్నంతకాలం దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనేది ఆ పాయింట్ చదువుతూ ఉన్నాను. రాణి మేడం గారు వచ్చారు హైదరాబాద్ నుంచి. చెప్తూ ఉంటే ఆ బుక్లో ఉండేది ఒక 5-6 పేజీలు చదవగానే నాకు ఇది ఇలా అనిపించింది. మన దేహము మన కాళ్ళు చేతులు ఉన్నంత కాలము ఖచ్చితంగా సేవకు మాత్రం. నేను ఎక్కడో పుస్తకాల్లో చదివాను, భగవంతుడి స్వర్గం అంటే ఇలా ఉంటుంది అలా ఉంటుంది ఊహలో చదివాను. ప్రత్యక్షంగా పత్రిజీ సారు కర్తాల్లో కానీ కలికిరి కొట్టాల్లో కానీ ఇక్కడ కానీ ఎక్కడ పోయినా ఆయన నిర్వహణ విధానం చూసినాక పరమాత్ముడు సాక్షాత్ ఆ పరమాత్ముడు మనల్ని ఉద్ధరించడానికి యదా యదా ధర్మస్య గ్లానిర్భవతి భారత మభ్యుక్తానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అనే శ్లోకాన్ని అక్షరపూర్వకంగా సార్థకం చేస్తున్నట్టు ఆ పరమాత్ముడు నాకు కనిపించాడు. ఆయన జీవించుండగా ఒక్కసారి వెళ్ళాను పలమనేరు కృష్ణా పిరమిడ్కి. ఆ తర్వాత మళ్ళీ ఎక్కడ నేను వెళ్ళలేదు, మధ్యలో డ్రాప్ అయ్యాను. ఆ తర్వాత ఈ మధ్య వరుసగా అన్ని పిరమిడ్లకు మా పిరమిడ్ మాస్టర్స్ అంటే ఆహ్వానం అందుతా ఉంది, వెళ్తున్నానండి. ఓకే మేడం, మీరు శాఖాహార ర్యాలీలో తిరుగుతారా మేడం? వెళ్తున్నాం. వెళ్ళాము. ఎట్లా ఉంది మేడం ర్యాలీలు చేస్తుంటే? చాలా బాగుంది. ఓకే. ఇక్కడైతే ఇంకా గోదావరి తిరుగుతుంది. ఆ పరమాత్మ అదే స్వర్గం అంటే ఏమి అని తలపిస్తా ఉంది. ఆ గోదావరి నది కానీ ఇక్కడ వాతావరణం కానీ ఆంధ్ర తల్లికి ఆంధ్ర మాతకే కిరీటం లాగా ఉంది ఈ వాతావరణం. ఓకే, నా మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా చెప్తున్న మాట. ఓకే. కట్టాలకు వెళ్ళాను, అన్ని పిరమిడ్లు చూశాను. ఇక్కడికి ఇదే రావడం ఫస్ట్ ఆహ్వానమేమో నాకు 2003 సంవత్సరాల ముందు, ఈ సంవత్సరం కాదు, దీనికి ముందు సంవత్సరం కాదు, దానికి ముందు 2020లో వచ్చింది నాకు పాంప్లెట్ వచ్చింది. కానీ కొన్ని అనివార్య పరిస్థితుల్లో రాలేకపోయాను. పోయి ఇప్పుడు 2024లో అటెండ్ అయ్యాను.
ఓకే. ఇక్కడ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి మేడం వశిష్ఠ గౌతమి దగ్గర? చాలా చక్కగా ఉంది సార్. ఓకే. ఆహారం కూడా అమృత ఆహారం అని అది అలాగే నిరూపించుకునేది. చాలా చక్కగా. ఓకే. ఎన్ని రోజులు ఉంటారు మేడం ఇక్కడ? 3 రోజులు ఉంటాం సార్. అవునా? మళ్ళా ఓకే. మేము కొన్ని ఇదే పద్మావతి టెక్నిక్లో తిరుచానూరు స్పిరిచువల్ యూనిటీ పిఎంసీ ఓపెన్ అవుతా అదే కార్యక్రమాలు ఉంటాయి, పిరమిడ్ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఓకే. ఓకే, థ్యాంక్ యూ మేడం. మా ఛానల్కి వచ్చి మీ ధ్యాన అనుభవాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు మేడం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ మేడం. మాకు కూడా మీ కృతజ్ఞతలు సార్, మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సార్ ఒక్క చిన్న మాట, పత్రిజీ సారు ఏదో చెప్పాలి. సరే సరే